బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ BR నాయుడిని ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజేందర్ డిమాండ్ చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సాలూరులో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ BR నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తీవ్రంగా విమర్శించారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన BR నాయుడిని ప్రభుత్వం టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని ఇంకా ప్రపంచానికి సాటి చెప్పాలని మంచి ఆలోచనతోనూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇంకా కూడా మన దేవుడైన వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగాలని కోరుకోమని చెప్పారు. అదొకటోది. ఇక రెండవది, ఏ గుడి అయినా ఏ ఆలయమైనా అక్కడున్న దైవ సేవకుడు కానీ ఆలయ పరిపాలకులు కానీ దైవ సేవకులకు కానీ ఆలయ పరిపాలకులకు కానీ ఒక రామదాసులాగో, ఒక భక్త తుకారంలాగో, ఒక భక్త కన్నప్పలాగో ఉండాలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఆలోచన, మా అందరి ఆలోచన కూడా అదే. అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామిని కొలసి తరించిన మరి అన్నమయ్య భక్తుడిగా మారిన తర్వాత ఎలాగుండా అలాగుండాలని, అంతేగాని అన్నమయ్య చిన్నప్పుడు వెళ్ళకుండా కూడదు అనేది, అక్కడ కొన్ని అటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనేది, అన్నమయ్యలాగా ఉండాలి అని అక్కడున్న పరిపాలకులు ఎవరైనా సరే. కానీ ఈరోజు చూస్తున్నాం, ప్రింట్ మీడియాలో చూస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాం, మరి టీటీడీ చైర్మన్ BR నాయుడు గారి గురించి ఎటువంటివి ఎన్ని విధాలుగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కనిపిస్తున్నవో మనం చూస్తున్నాం. అటువంటి దేవుడి దగ్గర ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి మీద ఇటువంటి నిందలు వస్తే ఆ నిందల యొక్క పర్యవసానం దేవుని మీద పడుతుంది కదా, భక్తులు కూడా మానసికంగా ఇబ్బందులు పడతారు కదా. కాబట్టి ఇప్పుడున్న తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు అయిన BR నాయుడు గారిని తొలగించాలని, ఆయన భాష మాట్లాడి బాగులేదు. ఆయన ఏం భాష మాట్లాడుతున్నారో మీకే తెలుసు, రికార్డులో ఉంటాయి, ఎలక్ట్రానిక్ మీడియా చూసుకోండి, ప్రింట్ మీడియాలే దొరకవు. అంత దేవుడి దగ్గర ఉన్న పరిపాలకుడు ఎలా ఉండాలి లేదు, ఆయన భాష ఏ విధంగా ఉండాలి లేదు, అన్నమయ్య భాషలాగా ఉండాలి. అంతే తప్పించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు, రాజకీయ భాష మాట్లాడడం కాదు, అపవిత్రంగా మాట్లాడడం కానీ లేకపోతే దూషించడం కానీ చేయకూడదు కదా. అటువంటి పని పదం నుంచి తప్పుకోవాలి ఎవరైనా సరే. అందుకని పదం నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం, మేమందరం కూడా కోరుతున్నాం కూడా. అదే డిమాండ్తో ఈరోజు వెంకటేశ్వర స్వామిని అడుగుతున్నాం.